ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఉందో ఈ కేసుకు సంబంధించి ఒకరి తర్వాత ఒకరు విచారణకు వెళ్తున్నారు. మొన్న హరీష్ రావు వెళ్ళారు, కేటీఆర్ వెళ్ళారు, ఇప్పుడు సంతోష్ రావు వెళ్ళారు. అయితే సంతోష్ రావు వెళ్ళొచ్చిన తర్వాత అనుమానాలు ఎక్కువవుతున్నాయి. అంటే సంతోష్ రావు అక్కడ కేసీఆర్ గారి పేరు చెప్పాడా, నెక్స్ట్ విచారణకు వెళ్ళేది ఎవరు అంటే కేసీఆర్ అయినా అనే అనుమానాలు. చాలా మంది కేసీఆర్ నెక్స్ట్ వెళ్తారు, ఎందుకంటే అందరికి బాస్ ఆయనే కదా అని చెప్పేసి అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత? అసలు సంతోష్ రావు ఈ ఎంక్వైరీలో ఏం చెప్పాడు, అంటే కేసీఆర్ కి దీనికి ఏం సంబంధం ఉంది? మరి కేసీఆర్ గత కొంతకాలంగా చూస్తే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి మరి విచారణకు వెళ్తారా ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, సంతోష్ రావు సిబిఐ విచారణకు వెళ్ళొచ్చిన తర్వాత అంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అండ్ అనుమానాలు ఎక్కువైపోతున్నాయి. నెక్స్ట్ ఎవరు అనే క్వశ్చన్ రేజ్ అయిన వెంటనే నెక్స్ట్ కేసీఆర్ అనేసి అంటున్నారు. ఎందుకంటే వరుసగా వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్తున్నారు విచారణకి. మరి అందరికీ బాస్ ఆయనే కాబట్టి ఆయనే నెక్స్ట్ అని చెప్పేసి అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత? ఇప్పుడు సిబిఐ కాదు కానీ సిఐడి సిట్ ఏర్పాటు చేసింది. తెలంగాణ సిట్ విచారణ చేస్తుంది. విచారణ సందర్భంగా సిట్ అందరినీ పిలుస్తుంది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి. తెలంగాణలో జరిగినటువంటి అనేకమైనటువంటి అక్రమాల్లో పెద్ద అక్రమం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ అనేది కొన్ని వేల మందిని చేశారు. మామూలు సామాన్య పౌరులు కూడా చేసేసారు. హీరోయిన్లు చేశారు, తర్వాత పారిశ్రామికవేత్తలు చేశారు, జడ్జిలు చేశారు, జర్నలిస్టులు చేశారు, వ్యాపారవేత్తలు చేశారు, పొలిటీషియన్స్ చేశారు. అసలు వీళ్ళు వాళ్ళని కాదు, వాళ్ళు ఎవరిని అనుకుంటే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసేసారు. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సంతోష్ రావు గారిని పిలిచి విచారించారు. ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం రేపో మాపో కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తోంది. ఎందుకంటే ఖచ్చితంగా కల్వకుంట్ల ఫ్యామిలీని జైల్లో పెడతానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సమాజానికి హామీ ఇచ్చారు ఎన్నికల సందర్భంగా. ఎందుకు తెలంగాణ సమాజాన్ని దోచేశారు వీళ్ళు, ఆ దోపిడీ మొత్తాన్ని బయటికి తీసుకొస్తాను, కక్కిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి గారు. అది కన్నా చెయ్యకపోతే రేవంత్ రెడ్డి గారిని నిలదీస్తారు నెక్స్ట్ ఎలక్షన్కి. లేదా మీరు చెప్పిన ఆరోపణలు తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పేసి అడుగుతారు. కాబట్టి ఆ ఛాన్స్ రేవంత్ రెడ్డి గారు ఇవ్వరు, ఏ రాజకీయ నాయకుడు కూడా ఇవ్వరు. అందుకే ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు కాళేశ్వరం ఎంక్వైరీ చేశారు, కేసీఆర్ గారిని పిలిచి మాట్లాడారు కదా, ఎంక్వైరీ చేశారు కదా, దాన్ని సిబిఐకి వేశారు కదా. కాళేశ్వరం దాన్ని సిబిఐ వేశారు. ఇప్పుడు ప్రెసిడెంట్ సెంట్రల్ కోర్టులో ఉంది అది. కాబట్టి ఎంక్వైరీ మీరే చేయండి అని చెప్పి తీర్మానం చేసి అసెంబ్లీలో పంపించారు కాబట్టి చేతులు దులుపుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఇక రెండో కేసు ఏంది, ఫార్ములా ఈ కేసు, ఈ రేస్ది అది ఆల్మోస్ట్ మొత్తం తుది వరకు తీసుకొచ్చారు. మరి కేటీఆర్ గారు ఇదిగో అరెస్టు అదిగో అరెస్టు అని చెప్పేస్తున్నారు. ఇంతవరకు అరెస్ట్ చేయాలి. ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అంటే అది లొట్టపీస్ కేసు అంటున్నారు కేటీఆర్ గారు. ఆ లొట్టపీస్ కేసును పట్టుకొని మమ్మల్ని రాజకీయంగా కక్షలు సాధిస్తున్నారు తప్పితే ఆ కేసులో ఏమి లేదని చెప్పి ఆయన అంటున్నారు. సరే, అది పోయింది. ఇప్పుడు వచ్చింది ఏంది, ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటిది కేసు దాదాపు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి గత 2 సంవత్సరాల నుంచి ఎంక్వైరీ నడుస్తూనే ఉంది. ఎక్కడి నుంచి ఎంక్వైరీ మొదలు పెట్టారు, మూసీ నదిలో హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు ఇవన్నీ పడేశారు. వాటిని తీసుకొచ్చి భద్రపరిచి అక్కడి నుంచి మొదలు పెట్టారు. ఎందుకు, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ఫలితాలకను ప్రమాణ స్వీకారానికి మధ్య ఒక 4-5 రోజులు గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ లో ఏం చేశారు, ఎస్ఐబికి సంబంధించినటువంటి ఆఫీసులో ఉండేటువంటి హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు, కంప్యూటర్లు తీసుకెళ్లి మూసీ నదిలో వేసేసారు. దీన్ని ఎంక్వైరీ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎంక్వైరీకి వేస్తే అప్పుడు పోయితే మూసీ నదిలో దొరికినాయి ఆనవాళ్లు, వీటికి సంబంధించిన ఆనవాళ్లు మూసీ నదిలో దొరికినాయి. కొన్ని ఏమో ఫైల్స్ గవర్నమెంట్ ఆఫీసులు తగలబెట్టారు. ఆ 4-5 రోజుల గ్యాప్ లో గవర్నమెంట్ ఆఫీసులు కొన్ని తగలబెట్టారు. అక్కడ కొన్ని ఫైల్ మిస్ అయిపోయినాయి. సరే, దొరికినటువంటి ఆనవాళ్ళ మేరకు ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఎంక్వైరీ మొదలు పెడితే మొత్తం ఎస్ఐబిలో ఉండేటువంటి వాళ్ళంతా రావులు అంటే సామాజిక వర్గం, కేసీఆర్ గారి సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళు అంతా ఉన్నారు. వాళ్ళల్లో కిషన్ రావు, రాధాకిషన్ రావు అని వీళ్ళందరూ ఉన్నారు చాలా మంది. అప్పుడు ఎస్ఐబిలో అసలు ఎలా మీరు అపాయింట్ చేశారు, ఇప్పుడు ప్రభాకర్ రావు గారు ఉన్నారు, ఆయన్ని మీరు ఎస్ఐబి చీఫ్ గా ఎలా చేస్తారు, ఎలా అపాయింట్ చేస్తారు అనేది ఒక పాయింట్. ఇప్పుడు ఎంక్వైరీలో అదొక పాయింట్, మీరు ఎలా అపాయింట్ చేశారని చెప్పి సంతోష్ రావుని అడిగిన మాట. ఇంకోటి, మీరు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి మీరు నెంబర్లు పంపించేవాళ్ళు అంట కదా ప్రగతి భవన్ నుంచి లేదంటే ఫామ్ హౌస్ నుంచి, అది మీరే పంపించారా లేకపోతే పెద్ద ఆయన అంటే ఎవరు,
కేసీఆర్ గారా లేదంటే ఇంకెవరన్నా ఉన్నారా? ఇలా ఎంక్వైరీ నడిచినటువంటి తీరు సంతోషరావు గారితో అలా ఉందని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు ఆయన ఎలా ఎందుకు అడుగుతున్నారని అంటే ఇప్పటి వరకు ఎంక్వైరీ చేశారు కదా, దాదాపు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్ఐబిలో పనిచేసినటువంటి వాళ్ళనే కానిస్టేబుల్ దగ్గర నుంచి మొత్తం ఏసీపీ దాకా ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసినప్పుడు ఒక్కొక్కరు వాంగ్మూలం ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ వాంగ్మూలను బేస్ చేసుకొని ప్రభాకర్ రావుని విచారించారు. ప్రభాకర్ రావుని విచారిస్తే ప్రభాకర్ రావు కూడా వాంగ్మూలం ఇచ్చారు. అమెరికాలో ఉన్నారు కదా, అమెరికా నుంచి తీసుకొచ్చారు కదా. అలాగే శ్రావణ్ రావు ఛానల్ ఓనరు, ఆయన్ని లండన్ నుంచి పట్టుకొచ్చారు. సో కాబట్టి విచారణ చాలా సీరియస్ గానే చేశారు. ఇప్పటి వరకు చాలా సీరియస్ జరిగింది. వాళ్ళు తీసుకున్నటువంటి వాంగ్మూలాలు బేస్ చేసుకొని దానికి ఆధారాలని మొత్తం రాబట్టారు. వాటిని బేస్ చేసుకుని వాటిని పక్కన పెట్టుకొని సంతోషరావు గారిని మొత్తం విచారించారు. అంటే సార్ సంతోషరావు గారు విచారించారు కాబట్టి కేసీఆర్ లోపలికి వెళ్తారు అని అంటున్నారు. కానీ కవిత ఈ నేపథ్యంలో ఆయన విచారణకు వెళ్ళిన నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట మాట్లాడింది. నేను దెయ్యాలు భూతాలు అన్నాను కదా, అందులో ఫస్ట్ పర్సన్ ఈయన ఉంటారు. మా బాపుకి ఏం తెలియదు, మొత్తం అందరూ వీళ్ళే డ్రామాలు ఆడారు అని చెప్పేసి అంటే తన తండ్రిని వెనకేసుకొచ్చే ప్రయత్నం కవిత చేస్తుంది. అంటే కవితకి ఏమి తెలియకుండా ఉంటాయి అని చెప్పేసి అనుకోలేం కాబట్టి కవిత మాటలకు కూడా ఎంతో కొంత ప్రాధాన్యత ఉంటది. మరి ఈ నేపథ్యంలో అంటే మేబీ ఇదంతా కేసీఆర్ తెలియకుండా జరుగుండొచ్చేమో కదా. కవిత గారు అదే కదా చెప్పింది, గూఢాచారి ఉన్నాడు. అవును, ఆ గూఢాచారి పెద్ద దెయ్యం, కేసీఆర్ కి పెట్టినటువంటి పెద్ద దెయ్యం ఎవరంటే ఆ గూఢాచారికి వ్యవహరించినట్టు సంతోషరావు అని చెప్పేసి చెప్పింది కదా ఆవిడ. ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా. లాస్ట్ కి ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళాలన్నా కానీ సంతోషరావు గారి పర్మిషన్ కావాలి అని చెప్పి అనే విషయం కూడా ఆవిడ చెప్పారు. అవును. సో కాబట్టి కేసీఆర్ గారికి సంతోషరావు గారికి తెలియకుండా ఏమి జరిగి ఉండవు, లేదా కేసీఆర్ గారికి తెలియకుండా ఇతను చేశాడా అనేది కూడా ఒక పాయింటే. అది కూడా ఒక పాయింటే. అందుకే నిన్న విచారణలో ఏమడిగారు, మీరు కొన్ని నెంబర్స్ ఇచ్చి పంపించారు కదా, ఈ నెంబర్స్ మీరు ఇచ్చారా లేదా మీకు ఎవరైనా ఇచ్చారా, మీకు పెద్ద ఆయన ఇచ్చారా, ఆ పెద్ద ఆయన ఎవరు? అదే కదా నిన్న విచారణ మొత్తం తిరిగింది దాని చుట్టూనే. పెద్ద ఆయన ఎవరు, పెద్ద ఆయన అంటే ఎవరు? మీరు ఇచ్చారు ఆ పేపర్లు రాసి పలానా నెంబర్లు మీరు ట్యాప్ చేయండి అని చెప్పి మీరు ఇచ్చారు కదా. అంటే పెద్ద ఆయన అన్నారు. పెద్ద ఆయన అంటే ఎవరు? పెద్ద ఆయన పేరు ఇప్పుడు హరీష్ రావు సంతోషరావు నోట్ల నుంచి రావాలి. అప్పుడు కేసీఆర్ గారిని పిలుస్తారు వాంగ్మూలం వేసుకొని. ఇప్పుడు ఆయన ఏంటి, ఆయనకి సంబంధించినటువంటి వాట్సాప్ కాల్స్ ఇవన్నీ తీసి పెట్టారు. ఇవన్నీ ఆధారాలు ఆయన ముందు పెట్టి విచారించారని చెప్పి వాళ్ళు వచ్చినటువంటి న్యూస్ అన్ని పేపర్లో. సో కాబట్టి ఇది లేనటువంటి పరిస్థితులు అనివార్యంగా పెద్ద ఆయన అంటే ఎవరనేది చెప్పాలి. చెప్పి ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇది కనుక చెప్పుంటే ఆన్ రికార్డు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారు. రేపు మాపు నోటీసులు ఇచ్చి కేసీఆర్ గారిని పిలిచి విచారించడానికి అవకాశం ఉంది. అప్పుడు కేసీఆర్ గారిని విచారిస్తే మొత్తం వ్యవహారం బయటపడుతుంది. యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ అనేది పొలిటికల్ ఇంటెలిజెన్స్ అని ఉంటుందండి ప్రభుత్వంలో. అది చేస్తారు. ఎలా చేస్తారంటే ప్రాసెస్, ఎవరైనా సరే ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఒక కమిటీ ఉంటుంది, డీజీపీ ఆధ్వర్యంలో కమిటీ ఉంటుంది. దాంట్లో చీఫ్ సెక్రటరీ కూడా ఉంటారు. ఈ కమిటీ అప్రూవల్ చేయాలి. ఈ కమిటీ అప్రూవల్ చేసినటువంటి నెంబర్లనే మీరు ట్యాప్ చేయాలి. ఫోన్ ట్యాప్ ఎవరు చేయాలి? ప్రొవైడర్ చేయాలి. ఎయిర్టెల్ వాళ్ళు లేకపోతే టాటా వాళ్ళు వాళ్ళకి చెప్తే వాళ్ళు ప్రొవైడర్స్ ట్యాప్ చేసి ఇస్తారు. దానికి ఒక ప్రాసెస్ ఉంది. దానికి భిన్నంగా మీ ఏ నెంబర్లు మీకు ఇస్తే ఆ నెంబర్లు మీరు ట్యాప్ చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? మీరు చెప్తే ట్యాప్ చేసామని చెప్పేసి రాధాకృష్ణరావు గారు చెప్తున్నారు లేదా ప్రభాకర్ రావు గారు చెప్తున్నారు అని చెప్పి వాళ్ళు విచారణలో ప్రశ్నించారు. తెలుస్తుంది. సో కాబట్టి ఆయన మా పెద్ద ఆయన అన్నాడు. పెద్ద ఆయన ఎవరు? ఆ పెద్ద ఆయన ఎవరు అనేది గుట్టుగా బయటకు వస్తే సరిపోద్ది. ఇప్పుడు పైగా పెద్ద ఆయన ఎట్ట మాట్లాడారు? వాట్సాప్ కాల్. జనరల్ గా మనం వాట్సాప్ కాల్ మాట్లాడతాం. వాట్సాప్ కాల్ మాట్లాడితే మన ఏదో మనకు ప్రైవసీ ఉంటుంది అనుకుంటాం. వాట్సాప్ కాల్ని కూడా వాళ్ళు ట్యాపింగ్ చేశారు. వాట్సాప్ కాల్ కూడా ట్యాపింగ్ చేశారు. టోటల్ గా మొబైల్స్ నే ట్యాప్ చేసేసారు. అందుకే కేసీఆర్ గారు గవర్నమెంట్ పడిపోగానే మీకు సెక్రటరియట్ లో సంబరాలు జరుపుకున్నారు. ఉద్యోగస్తులు సంబరాలు జరుపుకొని మామూలు కాల్స్ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఆ రోజు మీడియా వాళ్ళు అడిగారు, ఏంటి మామూలు కాల్స్ మాట్లాడుకుంటున్నారండి? ఇంతకాలం అసలు వాట్సాప్ కాల్ మాట్లాడుకోవడానికి కూడా భయపడే వాళ్ళమి. ఇవాళ గవర్నమెంట్ పడిపోయింది కేసీఆర్ గారిది, కాబట్టి మేము స్వేచ్ఛగా మేము ఫోన్ మాట్లాడుకుంటున్నాం అని వాయిస్ కూడా ఇచ్చారు వాళ్ళు. అంటే ఏ స్థాయిలో వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు? జడ్జెస్ 14 మంది జడ్జెస్
జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారు. చిన్న కేసు కాదు ఇది. కాళేశ్వరం కేసు లేదంటే ఫార్ములా ఈ కారు ఇవన్నీ చాలా చిన్న కేసులు దీంతో పోల్చుకుంటే. ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం ఈ కేసును కనుక పకడ్బందీగా ఎంక్వైరీ చేసి శిక్షిస్తే జీవితాంతం మళ్ళీ జైల్లో నుంచి బయటకు వచ్చే ప్రసక్తే లేదు వీళ్ళు. అంత పెద్ద కేసు, అంత పెద్ద ప్రమాదకరమైన కేసు ఇది. మరి నిజంగా ఈ గవర్నమెంట్ వాళ్ళని శిక్షిస్తుందా అని అంటే మళ్ళీ ఢిల్లీ వైపు చూడాలి మనం. ఢిల్లీకి సంబంధించిన లింక్స్ ఉంటాయి కదా. సో ఈ కేసుల నుంచి బయటికి తీసుకురమ్మని చెప్పేసి ఎవరిని పోయి అడిగారు వీళ్ళు? సీఎం రమేష్ పోయి అడిగారు. సో బీజేపీ పెద్దలతో మాట్లాడి మమ్మల్ని బయట వేయండి, పార్టీని తీసుకెళ్లి విలీనం చేస్తామని చెప్పి. సో ఇలాంటి నెగోషియేషన్స్ ఉన్నప్పుడు వీళ్ళకి శిక్ష పడుతుందని నమ్మకం ఉందా? లేదు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నటువంటి పరిస్థితిని చూస్తే 13 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కేసే ఒకదెగల. ఇప్పుడు మరి ఈ కేసు ఇప్పుడు మొదలైంది, ఇది ఒకదెగుతుంది అంటే మనం నమ్మాలా? ఒకదెగాలంటే ముందు ఢిల్లీ నుంచి పర్మిషన్ రావాలి కదా. ఢిల్లీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. వాళ్ళు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో ఎప్పుడు ఆపేస్తారో ఎవరికి తెలియదు. కాబట్టి అంత ఈజీగా ఈ కేసుల్లో శిక్షలు పడతాయని చెప్పి మనం అనుకోవడం లేదు. నిజంగా పడితే మాత్రం చాలా పెద్ద కేసు ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్.